ఇది చూసారు ఎంత నేరగా ఉన్న లొకేషను ఆర్ఎక్స్. ఇక్కడైతే స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే పెట్టారు. చూసారా చెవటలా ఉందా. ఈ జర్నీ చాలా అడ్వెంచరస్గా ఉండిపోతుంది. నేనైతే మిమ్మల్ని డైరెక్ట్గా రావులపాలెంలో అయితే కలుస్తాను. టైం అయితే ఎగ్జాక్ట్గా 6 o'clock అయితే అయింది. ఫ్రెండ్స్ అందరం కలిసి కార్లో అయితే బయలుదేరుతున్నాం. 8 గంటలకల్లా పెళ్ళికి అయితే వచ్చేసాం. ఏమైంది తర్వాత ఏమవుతుంది ఆ మరుసటి రోజు ఫ్రెండ్స్ అందరం కలిసి యానం బయలుదేరా. వేసవకాలం వచ్చాం కదా, ఎండ మాత్రం మామూలుగా లేదు, దోలు తీరిపోతుంది. ఎందుకంటే మనం జీసస్ స్టాట్యూ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడైతే స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే పెట్టారు. ఇక్కడ దిగుతాం కానీ ఇవన్నీ నిషేధం అని. కాళ్ళు కాలిపోతున్నాయి బాబు, చెప్పులు వేసుకోకూడదంట, కాళ్ళు కాలిపోతున్నాయి. ఇది రిప్లికా లాగా ఉంది. యానం ఎంట్రన్స్లో ఉన్నాం కదా, పైకి అయితే వెళ్ళాను ఫోటో దిగుతామని. దోమలు తీరిపోయిందండి. ఇది టైం కాదు, కాకపోతే వచ్చాం కదా, ప్రజెంట్ బ్లాగ్ చేద్దామని చెప్పి ఇక్కడ దాకా వచ్చాం. అమ్మో చెవట చూసారు కదా ఎంత ఉందో చెవట. సో పైకి వెళ్ళి వచ్చేసరికి దోలు తీరిపోయింది, కాళ్ళు అయితే కాలిపోయినాయి. సో వాటర్ రైడ్ పోయితే కనుక ప్రజెంట్ అయితే మనం వచ్చాం. ఇవి ఫియర్స్. ఇక్కడ ఐలాండ్ ఉంది కదా సెకండ్ది, అక్కడైతే ఐలాండ్కి అయితే వెళ్దు. ప్రజెంట్ అయితే బయలుదేరాం. యానంలో 150 రూపాయలు కొన్నాము. 150 రూపాయలు టికెట్ కొన్నాము. ఇప్పుడు బోట్కి వెళ్తున్నాము. బోట్ తిప్పు. మీరు ప్రెసెంట్ ఏదైతే చూస్తున్నారో అదైతే కనుక ఒక సినిమాలో ఎగ్జాక్ట్గా ఉంది. సో ఆ సినిమా పేరు వచ్చేసరికి బెదుర్లంక. సో బెదుర్లంక సినిమాలో ఈ లొకేషన్లో చాలా సీన్లు అయితే తీశారు. ఇంట్రడక్షన్ నుంచి ఇంటర్వ్యూల వరకు చాలా సీన్లు అండ్ క్లైమాక్స్ సీన్లు కూడా చాలా సీన్లు అయితే ఇక్కడ షూటింగ్ చేశారు. సో యానంలో ఫుడ్ అయితే తినేసాము. ఇప్పుడైతే కనుక మనం ఇక్కడ ఇంకో ప్లేస్ అయితే ఉంది, అదైతే కవర్ చేస్తాకైతే వచ్చాము. సో ఈ ప్లేస్ వచ్చేసరికి కొరింగా బర్డ్ లైఫ్ శాంచురీ. సో ఇక్కడికైతే కనుక మనం వెళ్ళబోతున్నాము. దీనికైతే 60 రూపాయలు తీసుకున్నారు కార్ పార్కింగ్కి. వర్త కాదు లోపలికి వెళ్ళి చెప్తారు. ఇది మెయిన్ ఎంట్రన్స్. కార్ లోపల దాకా ఎలా ఉందా ఎందుకులే. ప్రజెంట్ అయితే మనం కోరింగ్ వైల్డ్ లైఫ్ సెంచరీకి అయితే కనుక ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. అయితే ప్రజెంట్ మ్యాప్ ఈ కింద మనం ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ వాచ్ టవర్ అయితే హైలైట్ అంట. మనం ప్రజెంట్ వాచ్ టవర్ అయితే వెళ్దాం. చూసారా చెవట అలా ఉందా. విపరీతమైన చెవట పట్టేస్తుంది. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ మాత్రం కోతులు విపరీతంగా ఉన్నాయి. టవర్ చూసారు ఎంత ఉందో. సో ఇదంతా మనం ఎక్కి పైకి వెళ్ళి పైనుంచి వ్యూస్ అయితే చూద్దాం. ఇలా మెట్లు ఉంటాయి, ఇలా వస్తే ఇక్కడి నుంచి ఐరన్ మెట్లు, ఇది ఎక్కి పైకి వెళ్ళాలి. సక్సెస్ఫుల్గా వాటర్ పైకి వచ్చేసాం. మొత్తం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. పైనుంచి అయితే గ్రీనరీ బాగుందంటే ఇది చూసారు ఎంత నేరగా ఉన్నాయో మెట్లు. సో మనం ప్రజెంట్ ఉన్న లొకేషను RX 100లో సాంగ్ ఉంటుంది కదా, పిల్లారా సాంగ్.
సో అందులో కొంత పోర్షన్ ఇక్కడైతే షూట్ చేశారు. సో చూస్తాకి ఇలా ఉంది, కానీ ఒక రకంగా అయితే ఇది అడ్వెంచరస్ కింద లెక్క. మొత్తం అడవి, జనాలు అయితే ఎవ్వరు లేరు ఎక్కువ మంది, ఎందుకంటే ఇది వేసవకాలం కావడంతో జనాలు అయితే ఎవరు లేరు. చూసారు కదా ఎలా ఉందో ఇదంతా, ఈ చెట్లు. ఇప్పుడు సడన్గా పాము వచ్చినా మనం ఏం చేయలేం, పురుగు పుట్లు ఏమైనా వచ్చినా కానీ మనం ఏం చేయలేం. ప్రజెంట్ అట్నుంచి ఎలా వచ్చాం, ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఉంది చిన్నది, అందరి నుంచి ఉంటాయి. సో ఈ లొకేషన్ చూడండి, భలే ఉంది లొకేషన్ అయితే. కాకపోతే ఇదంతా ఎండ కదా, అమ్మో ఉండలేకపోతున్నాం. సో ఇది బోటింగ్ పాయింట్, ఇది ఇక్కడ బోట్ రావాలి, ఇంకా రాలే. ఎదురు చూసారా మొత్తం భలే కట్టారు ఎదురంతా. సో మనమైతే ప్రజెంట్ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ నుంచి మనం బయలుదేరి నెక్స్ట్ అయితే కనుక కాకినాడ అయితే వెళ్తున్నాము. సో కాకినాడలో బీచ్ చూసుకుని అక్కడి నుంచి ఉప్పాడ వెళ్ళి సో అక్కడితో మనకి ఈరోజు అయితే కాకినాడ పోర్ట్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ కాకినాడ పోర్ట్ దగ్గర ఈ ట్రైన్ వేశారు కదా, సో ఇది ఈ కాకినాడ పోర్ట్ లోపల నుంచి గూడ్స్ ఉంటాయి కదా, ఆ గూడ్స్ అన్ని ఈ ట్రైన్లో వెనకాలంతా గూడ్స్ ఉందా, గూడ్స్లో లోడ్ చేస్తారు. సో మనం ఇక్కడ ఉన్నాము, కాకినాడ పోర్ట్ ఇది. సో చూడండి బీచ్ దగ్గరికి అయితే వచ్చాం. ప్రజెంట్ కాకినాడ ఎన్టీఆర్ బీచ్ ఇది. సో ఇది ఎన్టీఆర్ బీచ్ అంట. ప్రజెంట్ అయితే మనం కౌడా బీచ్ పార్క్ అంట. సో ఇక్కడైతే మనం ఉన్నాము. మనం ప్రజెంట్ ఈ వీడియోని ఎక్కడేం చేస్తామంటే కనుక కాకినాడలో ఉన్నాం కదా, ఇప్పుడు ఉప్పాడ బీచ్ దగ్గర అయితే మనం ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తాం మనం. సో ప్రజెంట్ అయితే కనుక బీచ్ అయితే కనుక చూడండి, మీకు బీచ్ విజువల్స్ అయితే చూపిస్తా. అయితే కాకినాడ బీచ్ దగ్గర అయితే ఉన్నాం. సో రాత్రి అవ్వటం వల్ల ఉప్పాడ అయితే క్యాన్సిల్ అయిపోయింది. మనమైతే ప్రజెంట్ కాకినాడ టౌన్లోకి అయితే వెళ్తాము. అక్కడికి వెళ్ళి కాకినాడ గజాలు తీసుకొని సో ఈ రోజుకైతే వీడియో ఎక్కడితో అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఈరోజు డే 2. సో ఈరోజు అయితే మనం రావులపాలెంలో అయితే ఉన్నాము. సో మనమైతే ప్రజెంట్ ఊళ్ళో ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాము. సో అందులో భాగంగా ప్రజెంట్ అయితే మనం మా ఫ్రెండ్ వాళ్ళ పొలం అయితే వచ్చాము. సో ఇక్కడ వీళ్ళు మేజర్గా అరటి తోటలు అయితే వేశారు. సో ఇదైతే కనుక వంగ తోట, ఎదురైతే బంతిపూలు అయితే ఉన్నాయి. అరటి తోట మధ్యలో కంద అయితే వేశారు. సో మనమైతే కనుక అవన్నీ ఇప్పుడు చూడబోతున్నాం. ఇదేం చెట్టు మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. అయ్యో అరటిగల అయితే కనుక వచ్చేసింది ప్రజెంట్. ఇది కూర సూపర్గా ఉంటుంది. ఇది ఇవన్నీ గెల్లే, మొత్తం గెల్లే ఇవన్నీ. ఇక్కడైతే మల్టీ క్రాపింగ్ చేస్తున్నారు. ఈ అరటి చెట్ల మధ్యలో కంద, ఇది చూసారా, ఇదంతా కంద ఉంది. అరటి చెట్లు కంద. ఎర్రటికాయలు ఎప్పుడైనా చూసారా మీరు? ఇదిగోండి ఎర్రటికాయలు, ఒక టైపు ఈ అరటికాయలు, రెడ్ కలర్ ఈ అరటికాయలు. ఇటువైపు అంతా బంతి పూలు. అసలు ఇది కదండి లైఫ్ అంటే, ప్రశాంతమైన జీవితం అండి. ఇటు చక్కగా ఒకవైపు అరటి చెట్లు, ఒకవైపు బంతి చెట్లు, ఒకవైపు కంద, హాయిగా షెడ్. ఇలాంటి ఒక లైఫ్ బతకాలని కదండి మనందరం కోరుకునేది. మనకేమో పొరుకులు జీవితం. ఇది షెడ్లని లేదు, మొత్తం పూల మొక్కలు. భలే ఉంది ఇదంతా.
మా ఫ్రెండ్ వాళ్ళ పొలం దగ్గరికి అయితే ఇప్పుడు ప్రెసెంట్ వెళ్తున్నాం. సో మనమైతే ప్రజెంట్ రావులపాలెం నుంచి ఆదరపురం అయితే వెళ్తున్నాము. సో దారి మధ్యలో ఇక్కడ ఈ ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి మేమైతే ఆగాము. సో ఈ కాలువను చూడంగానే మాకైతే కనుక మంచి ఊపి వచ్చింది నిజం చెప్పాలంటే. సో అందుకని మేమంతా డిసైడ్ అయిపోయాము స్నానం చేద్దామని ఇక్కడ. మీ ఇష్టం. ఎవడరా ఫ్లిప్ లేస్తుంది ఇక్కడ ఫోటో తీస్తున్నాడు ఇంకా చూడు ఇక్కడ చూడు ఇలా అంట ఇలా తీయండి రీల్కి అన్నీ ఉన్నాయి. మా వీడియో తీసుకోవచ్చు కదా. మామూలుగా పెట్టుకుంటా సో ప్రజెంట్ సెకండ్ డే నైట్ ఇది. సో ఈ రోజుతో మనకి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో చాలా బాధగా అయితే ఉంది. మా ఫ్రెండ్ మమ్మల్ని రావులపాలెం నుంచి రాజమండ్రిలో అయితే డ్రాప్ చేస్తున్నాడు. ఏం చెప్పొద్దు, నేను డబ్బింగ్ లేదు ఏదో మాట్లాడుకుంటా అయిపోయింది. అదే ప్రవీణ్ గారు చూడు ట్రావెల్ వ్లాగర్ అంటాడు. స్టే ట్యూన్.